హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ విషయం మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఈ డ్యూరింగ్ దిస్ 5 months ఆఫ్ డిఎస్సి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే జర్నీలో నేను మొదలుపెట్టింది జస్ట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్ లాగా చెప్పాలని స్టార్ట్ చేశాను. చాలామంది అడగడం వల్ల, నాకు కూడా మ్యాథ్స్ టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమన్న సెన్స్లో ఈ పర్టికులర్ వేలో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. డ్యూరింగ్ దిస్ 4 or 5 months ఆఫ్ జర్నీలో చాలామంది అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ప్రిపరేషన్లో ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు బ్లైండ్గా వాళ్ళకి ఎలా తోస్తే అలా ఫాలో అవుతున్నారు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ప్రాపర్గా ఎవరికి అర్థం కావట్లేదు. చాలాసార్లు కామెంట్స్లోనూ పర్సనల్గా మెసేజ్లు పెట్టడంలోనూ ఎక్కువసార్లు వినపడని విషయం ఇది. నేను చాలా రోజుల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి కాన్ఫిడెంట్గా ఉంటుందన్న విషయం మీద మాట్లాడాలని చాలా రోజు అనుకుంటున్నాను. ఈరోజుకి కుదిరింది. మనకి ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి మనకి ఒక 100 ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటే దాదాపు 90% ఆఫ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక స్థాయిలో మనకి మ్యాథ్స్ ఉంటుంది. అది అర్థమెటిక్ అనొచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అనొచ్చు, అకాడమిక్ మ్యాథ్స్ అనొచ్చు. మ్యాథమెటిక్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఊహించుకోవడం చాలా కష్టం. వెరీ రేర్గా ఎక్కడో సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ఇలాంటి చోట మాత్రమే మ్యాథ్స్ కంప్లీట్గా లేకుండా ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేయబడుతుంది. మిగిలిన అన్ని చోట్ల మీకు మ్యాథ్స్ కంటెంట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ వచ్చిన సమస్యల్లో 10th అయిపోయిన తర్వాత సైన్స్ గ్రూప్స్లోకో, ఆర్ట్స్ గ్రూప్లోకో వెళ్ళి గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ కంప్లీట్ చేసి సడన్గా ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మిగిలిన టాపిక్స్ అన్నీ జస్ట్ కోచింగ్కి వెళ్ళడం వల్ల లేదా ఓన్గా చదవడం వల్ల కంఫర్టబుల్గా ఉంటారు. బట్ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడో స్కూల్ లెవెల్లో నేర్చుకున్న ఫార్ములాస్, ఆ కాన్సెప్ట్స్, ఆ లాజిక్స్ ఇప్పుడు రికాల్ చేసుకోవడం కష్టమైపోయి, ఒకవేళ ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళు చెప్తున్న ఆర్డర్ మనకి సింక్ కాక ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడి ఆ మ్యాథ్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నామన్న ఫీల్తో మిగిలిన టాపిక్స్ లేదా మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా సరిగ్గా ప్రిపేర్ కలక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇవన్నీ నేను డ్యూరింగ్ దిస్ 5 months చాలామంది కామెంట్స్లో, చాలామంది మెసేజ్లో చదివి నేను అర్థం చేసుకున్న విషయం ఇది. అసలు మ్యాథమెటిక్స్లో ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని, మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా చేయొచ్చు అన్నది చాలామంది మాటల్లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను బోర్డు మీద రాశాను. నెంబర్ 1, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడో 10th క్లాస్లో మీరు చదివి వదిలేశారు అనుకుందాం మ్యాథ్స్. సో చాలా టాపిక్స్ 6th క్లాస్ 5th క్లాస్ నుంచే రకరకాల కాన్సెప్ట్స్ వచ్చి ఉంటాయి. 10th క్లాస్ వరకు కాస్త చేసి ఉంటారు. తర్వాత మీరు కంప్లీట్గా మ్యాథ్స్ నుంచి డైవర్ట్ అయిపోయి ఇంటర్మీడియట్లో, డిగ్రీలో వేరే వేరే గ్రూప్స్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు సడన్గా మ్యాథ్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ మ్యాథ్స్లో మీరు రాయబోతున్న ఎగ్జామ్లో ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయని అనుకుందాం. ఈ 100 క్వశ్చన్లు మీరు ఇమ్మీడియట్గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని 100/100 తెచ్చుకోవడం గురించి కాకుండా ఆ సిలబస్లో ఆ టాపిక్స్ రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి టైం ఎక్కువ పడుతుంది అని అనిపించినా సరే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ రండి. ఎందుకు అంటే మీరు పూర్తిగా ఒక 5-6 సంవత్సరాలు మ్యాథమెటిక్స్కి దూరంగా ఉన్నా సరే మీరు ఆ టాపిక్స్ నేర్చుకోవడానికి మొదటి టాపిక్ ఒక 10 రోజులు టైం పట్టింది అనుకుంటే సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి 5 days 6 days టైం పడుతుంది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం మీరు మ్యాథ్స్కి సింక్ కావడానికి, నీట్గా నిదానంగా అర్థం చేసుకోవడానికి టైం పట్టిన తర్వాత ఈ అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది. డెఫినెట్గా మీ మైండ్ చాలా షార్ప్గా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఇది కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీ దగ్గర ఆ మ్యాథ్స్ సిలబస్లో ఒక 20 టాపిక్స్ ఉన్నాయనుకుందాం. అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఆ ఎగ్జామ్కి సంబంధించి ఒక 20 టాపిక్స్ ఉంటే మొదటి టాపిక్ నుంచి 20th టాపిక్ వరకు అన్ని టాపిక్స్కి ఒకే టైం పట్టకపోవచ్చు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం మీకు ఖచ్చితంగా తెలియాలి. అలాగే అన్ని టాపిక్స్ కవర్ చేసేయాలని తొందరపడకుండా చేస్తున్న టాపిక్ ఖచ్చితంగా కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే నేను ఆన్సర్ చేయగలగాలి అన్న సెన్స్లోనే బేసిక్ పాయింట్ దగ్గర నుంచి హై లెవెల్ ప్రాబ్లం వరకు చెయ్యాలి అన్న మైండ్ సెట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్,
కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. ఇది లేకుండా అసలు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్లో. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కాన్సెప్ట్ తెలియకుండా మీరు ఏమీ చేయలేరు. ఎలాంటి ఈజీ ప్రాబ్లమా టఫ్ ప్రాబ్లం పక్క పెట్టండి, కాన్సెప్ట్ తెలియకుండా ఏమీ చేయలేరు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండదు. సెకండ్ వన్, స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెళ్తున్నా సరే ఈ వర్డ్ ఖచ్చితంగా మీరు వినుంటారు. స్పీడ్ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయాలి అంటే ఫాస్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి అని. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్యురసీ అండ్ స్పీడ్, దీన్ని ఇలాగే మైండ్లోకి ఎక్కించుకోవాలి. చాలామంది స్పీడ్ అండ్ యాక్యురసీ ఫాస్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకుంటారు. సపోజ్ క్వశ్చన్ పేపర్లో ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మినిట్స్ టైం ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ ఎగ్జామ్, డిఎస్సి అనే కాదు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ కంటెంట్ ఏదైతే పార్ట్ ఉందో ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మినిట్స్ టైం ఇచ్చారు. స్పీడ్ అండ్ యాక్యురసీ, ఫాస్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. సో ఫస్ట్ స్పీడ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జనరల్గా తెలిసిందే ఫాస్ట్గా చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్స్ తప్పు చేస్తాం. సో ఏమవుతుంది, ఒక 30 క్వశ్చన్స్ చేసే పేపర్లో మీరు ఫాస్ట్గా చేసి ఒక 25 చేశారనుకుందాం. ఆ 25లో ఒక 10 మీరు స్పీడ్గా చేయడం వల్ల తప్పుపోతాయి. మీరు బయటకు వచ్చి 25 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేశాను అనుకుంటారు, వచ్చేది 15. అంటే 30 మార్క్స్ ఉండే చోట కేవలం మీరు స్పీడ్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 50% ఆఫ్ మార్క్స్ తగ్గిపోతున్నాయి. అలా కాకుండా యాక్యురసీ అండ్ స్పీడ్, మనం అటెంప్ట్ చేస్తున్నాము అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అటు ఎనీ కాస్ట్, ఎటువంటి పరిస్థితుల్లో తప్పు పోకూడదు. అది మైండ్ సెట్తో మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసామంటే పర్ఫెక్ట్గా చేయాలి. అఫ్ కోర్స్ ఇలా యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా, కరెక్ట్గా చెయ్యాలి అన్న సెన్స్లో చాలాసార్లు టైం సరిపోదు అన్నది పెద్ద మేజర్ కంప్లైంట్. అఫ్ కోర్స్ బట్ ఈ యాక్యురసీ అండ్ స్పీడ్ అనేది మీరు డైరెక్ట్గా మీరు రాసే మెయిన్ ఎగ్జామ్లో అప్లై చేయాల్సిన విషయం కాదు. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచే మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు సపోజ్ ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఒక 2 నెలల ముందు ప్రాక్టీస్ పేపర్స్ మొదలు పెట్టారు. మొదటి పేపర్లో 30 క్వశ్చన్లు ఉన్నాయి, 30 మినిట్స్ టైం ఉంది. మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం అటెంప్ట్ చేసామంటే పర్ఫెక్ట్గా ఉండాలి, తప్పు పోకూడదు అన్న మైండ్ సెట్తో 30 మినిట్స్ టైంలో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, బట్ పర్ఫెక్ట్గా చేయాలి. సో సెకండ్ పేపర్కి వచ్చేటప్పటికి ఈ 10 క్వశ్చన్స్ కనీసం అంటే కూడా ఒక 2 క్వశ్చన్స్ అన్నా పెరగడానికి ఛాన్స్ ఉంది కదా. అంటే విత్ ఇన్ 30 మినిట్స్ ఆఫ్ టైంలో 12-13 క్వశ్చన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ దగ్గరకు ఇప్పటికి అది ఒక 14 లేదా 15. ఇలా మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా చెయ్యాలనేది మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఫస్ట్ స్పీడ్గా చేస్తూనే యాక్యురేట్గా రావాలన్నది చాలాసార్లు కరెక్ట్ వే కాదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. సో చాలామంది స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది మాట్లాడుతూ ఉంటారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్యురసీ అండ్ స్పీడ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనం అటెంప్ట్ చేస్తున్నామంటే తప్పుపోకూడదు, ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇది సెకండ్ పాయింట్ దట్ ఐ వాంట్ టు సే. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, షార్ట్ కట్స్. ఇది చాలా 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 ఎక్కువ మంది అడిగే విషయం, ఎక్స్పెక్ట్ చేసే విషయం షార్ట్ కట్స్. జనరల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ప్రిపరేషన్ కాకుండా ఎవరైనా మంచి విషయాలు చెప్పితే మోటివేషన్ లాగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంటే ఆ చెప్పే పర్సన్ మ్యాథ్స్ పర్సనా, లేకపోతే సైన్స్ పర్సనా, లేదా జనరల్ స్టడీసా, ఇంగ్లీషా, ఇవన్నీ పక్కకు పెట్టి ఏదైనా మంచి విషయం చెప్తున్నారంటే టక్కరంగా చెవులు అప్పగిస్తారు. ఎక్కువ సార్లు వినపడే వర్డ్, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. సక్సెస్కి షార్ట్ కట్ లేదు, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. సక్సెస్కే షార్ట్ కట్ లేనప్పుడు మ్యాథ్స్కి షార్ట్ కట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు ఆలోచించండి. సో షార్ట్ కట్స్ అనేవి మనకి ఎలా అంటే, మన కంటెంట్ అంతా మనకి తెలిసినప్పుడు ఆ తెలిసిన కంటెంట్లో తెలిసిన కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం చేయడానికి 1 మినిట్ టైం పడుతుంది అంటే ఆ 1 మినిట్ టైం పడుతుందని మీకు తెలుసు కాబట్టి అంతకంటే బెటర్ వేలో చేయడానికి వెతికే దారి షార్ట్ కట్ అవుతుంది తప్ప అసలు మీరు మొదలు పెట్టడమే షార్ట్ కట్ తెలిస్తే చాలు, నాకు కాన్సెప్ట్ అవసరం లేదు అనుకుంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క షార్ట్ కట్ అవసరం అవుతుంది. అలాంటి షార్ట్ కట్స్, నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ మీరు గుర్తుపెట్టుకోవడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిసార్లు మీకు సక్సెస్ ఇవ్వదు. షార్ట్ కట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు నేను చెప్పట్లేదు, బట్ షార్ట్ కట్స్ కంటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ఈ యాక్యురసీ అండ్ స్పీడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రెండు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్స్ వల్ల ఉపయోగం చాలా తక్కువ అన్న విషయం మీకే అర్థమైపోతుంది. బట్ చాలామంది మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు షార్ట్ కట్స్ చెప్పండి అని అడగడం నేను చాలాసార్లు చూశాను. చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం కూడా చూశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదైనా షార్ట్ కట్ ఉందా? సో దయచేసి షార్ట్ కట్స్ మీద డిపెండ్ కావడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అన్నది నా ఒపీనియన్. సో మామూలుగా ఆర్ఆర్బి కానీ పిఎస్ఆర్పి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పినప్పుడు 30 క్వశ్చన్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. కొన్నిసార్లు 20 మినిట్స్లోనే 50 క్వశ్చన్స్ లేదా హాఫ్ అన్ అవర్లో 50 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా అర్థమెటిక్ ఉంటాయి. అఫ్కోర్స్ చాలాంటి చోట షార్ట్ కట్స్ వాడుతూ ఉంటారు. షార్ట్ కట్స్ పూర్తిగా అవసరం లేదు నేను చెప్పట్లేదు. బట్ షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయ్యి మ్యాథ్స్ ప్రిపరేషన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ దీనికి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. షార్ట్ కట్స్తో చేసేయచ్చు, షార్ట్ కట్స్ తెలుసుకోవాలి అన్నది ఎంత తక్కువ మీ మైండ్లోకి వస్తే అంత మంచిది. పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి టైం ఇంపార్టెంట్, హాఫ్ మార్క్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ మనకి టైం అయిపోతుంది, లాస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా ఆ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయాలి, వదిలిపెట్టకూడదు. అలాంటి చోట కాన్సెప్ట్ అప్లై చేయడం కంటే కూడా బెటర్ వేలో, షార్ట్ వేలో, గెస్సింగ్ మెథడ్లో, వైల్డ్ గెసెస్ ఇలా రకరకాలుగా అప్లై చేస్తుంటాం. బట్ ఎంటైర్ క్వశ్చన్ పేపర్ షార్ట్ కట్స్ మీద చేయాలనుకోవడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కమింగ్ టు ప్రిపరేషన్, నేను ఈ డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది అడిగింది, సార్ మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ ద టెక్స్ట్ బుక్స్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి, దానివల్ల ఎక్కువ మంది మీ వీడియోస్ చూస్తారు, ఎక్కువ మంది మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇలా చాలామంది అడగడం నేను చూశాను. అఫ్కోర్స్ వాళ్ళకి రిప్లైస్ కూడా పెట్టాను. బట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, అఫ్కోర్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ ద టెక్స్ట్ బుక్స్లో ఉండే ఆల్ ద ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చూస్తారు, చూసేవాళ్ళు ఫాలో అవుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. బట్ దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో మ్యాథమెటిక్స్లో టీచర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది 10% మాత్రమే. ఒక కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒకవేళ వస్తే ఎలా మనం ఆలోచించాలి, ఈ 3-4 విషయాలు మాత్రమే మీరు టీచర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. రిమైనింగ్ ఆ ఇన్ఫర్మేషన్ని అప్లై చేయడానికి మీకు 90% సిచ్యువేషన్స్ ఉండాలి. అంటే 10% మనం టీచర్ నుంచి గ్రహిస్తే దాన్ని అప్లై చేయడానికి 90% మీరు రెడీగా ఉండాలి. మీరు 100% టీచర్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తే మీరేం చేస్తారు? ఒకవేళ నేను టెక్స్ట్ బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నోట్ రాసుకుంటారు, ఓకే హ్యాపీ. బట్ టెక్స్ట్ బుక్లో ఉండే ఏ క్వశ్చన్ అయినా మనకి ఎగ్జామ్లో వస్తుందన్న గ్యారంటీ ఉందా? అస్సలు లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకవేళ అక్కడ కొత్త క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సిన వర్క్ మీరు టీచర్తో చెప్పించుకుంటున్నప్పుడు, అంటే వేరే సమ్ అదర్ పర్సన్తో చెప్పించుకుంటున్నప్పుడు మీకు ఎక్కడ ప్రాక్టీస్ దొరికింది? సో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్వేస్ కంఫర్టబుల్, మీకు దాంట్లో డౌటే లేదు. మీరు ఒక 100 ప్రాబ్లమ్స్ చూస్తే ఒక 5 లేదా 10% ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాస్త డిఫికల్ట్గా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తే బాగుంటుంది అని అనుకోవడం, విచ్ ఇస్ అ బ్లండర్ వన్ ఇన్ మ్యాథమెటికల్ ప్రిపరేషన్. ఒక 10% మీరు తీసుకొని దాన్ని 90% ప్రాక్టీస్లో పెట్టాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఇది మైండ్లోకి ఎక్కించుకోవాలి. 90% మీ ప్రిపరేషనే మ్యాథమెటిక్స్లో మిమ్మల్ని బెటర్ పొజిషన్లో కూర్చోబెడుతుంది. దట్ ఈస్ వాట్ ఐ సెడ్, ప్రిపరేషన్. సో 10% మాత్రమే మీరు తీసుకోవాలి. లేదంటే టీచర్ నుంచి ఎంత తీసుకుంటారో దానికి 9 టైమ్స్, అంటే 10% వాళ్ళు ఇస్తే దానికి ఇంటూ 9 వేస్తే 90% అనేది మీ ప్రిపరేషన్ లాగా ఉండాలి. ఇది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. నెంబర్ 5, ప్రాక్టీస్. మీరు టీచర్ నుంచి నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రిపరేషన్. మీరు సపోజ్ ఒక కాన్సెప్ట్ లైక్ స్పీడ్, డిస్టెన్స్, టైం, కాలము, దూరము, ఈ టాపిక్ మీరు టీచర్ నుంచి విన్నారు అనుకుందాం, ఎవరైనా కావచ్చు, టీచర్ నుంచి విన్నారు అనుకుందాం, ఒక 1 అవర్ క్లాస్ విన్నారు. సో ఆ 1 అవర్ క్లాస్లో మీరు ఏదైతే విన్నారో దాన్ని అర్థం చేసుకుని అప్లై చేయడానికి ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక 50-100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఆ 100 ప్రాబ్లమ్స్ చేసేది ప్రాక్టీస్ కాదు, కేవలం ప్రిపరేషన్ మాత్రమే. మీరు విన్నది కరెక్ట్గా అప్లై చేయడానికి మాత్రమే చేస్తుండే ప్రిపరేషన్, ప్రాక్టీస్ కాదు, ప్రిపరేషన్ మాత్రమే. ఎందుకంటే మీరు అక్కడ చేస్తున్న 100 ప్రాబ్లమ్స్ ఒకే కాన్సెప్ట్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఆలోచిస్తుంది.
ప్రాక్టీస్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఇమ్మీడియట్గా మీ బ్రెయిన్ ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకొక కాన్సెప్ట్ స్విచ్ అవుతూ ఆలోచించగలగాలి, అది ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అనే వర్డ్ విని ఉంటారు. మ్యాథమెటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీసే. సో ఇవన్నీ మీరు ఫాలో అయ్యి ఆ ఫాలో అయినది మీకు సక్సెస్ తెచ్చిపెట్టాలంటే ప్రాపర్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రాక్టీస్కి మీరు టెక్స్ట్ బుక్లో చేయడం అనేది ప్రాక్టీస్ కాదు, దయచేసి ఇది మైండ్లో పెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో చేసేది ప్రిపరేషన్ మాత్రమే. సో రెఫరెన్స్ బుక్స్ ఉండొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన చాలా బుక్స్, ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, పిఎస్ఆర్బి కానివ్వండి, ఎన్టీఎస్సి కానివ్వండి, ఎన్ఎంఎంఎస్ కానివ్వండి. మ్యాథమెటిక్స్లో ఒక కాన్సెప్ట్ మీద ఎలాంటి కొత్త క్వశ్చన్ వచ్చినా ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నామన్న సెన్స్లో మీరు నేర్చుకోవాలి తప్ప అబ్బా ఇలాంటివి వస్తాయా, వస్తే మనం చేయగలమా, ఇలాంటి డౌట్స్ పెట్టుకోకండి. సో ప్రాక్టీస్కి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ కాకుండా. ఇవన్నిటినీ మీరు కలెక్ట్ చేసి పెట్టుకొని ప్రాపర్ ప్రాక్టీస్ చేయండి. మీరు చెప్పుకోవడం కూడా చాలా గ్రాండ్గా చెప్పుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ డే మీరు ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత మ్యాథమెటిక్స్లో నేను ఇన్ని వేల ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాను, ఇన్ని వేల బిట్స్ ప్రాక్టీస్ చేశాను. రీసెంట్గా ఒక మేడం తెలంగాణ నుంచి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ నా దగ్గర ఉండే బుక్లో దాదాపు 8,000 బిట్స్ ఉన్నాయి, ఆల్ ద 8,000 బిట్స్ నేను చేశాను సార్, ఇవి కాకుండా రెఫరెన్స్ బుక్లో చేశాను, తక్కువ అంటే ఒక 10,000 ప్రాబ్లమ్స్ లేదా 10,000 బిట్స్ చేసి ఉంటాను నేను. చెప్పుకోవడానికి ఎంత బాగుంది చూడండి. 10,000 బిట్స్ చేసిన తర్వాత ఆ మేడం యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందో ఆలోచించండి మ్యాథమెటిక్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్. 6th వన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫాలో ఆల్ ద 5 రూల్స్. మోస్ట్ ఇంపార్టెంట్. 6వది ఈ 5 రూల్స్ ఫాలో కావడమే 6th రూల్. సో మై డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టుల గురించి రిక్రూట్మెంట్ వస్తుందని న్యూస్ వచ్చింది. తెలంగాణలో కూడా రీసెంట్గా ప్రిలిమ్స్ అయింది. డిఎస్సి కానివ్వండి, ఇంకా ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మ్యాథ్స్ కనుక మీ ఎగ్జామ్ సిలబస్లో కనుక ఉంటే అది మీరు కోపప్ చేసుకోవడానికి నా పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ అ మ్యాథ్స్ టీచర్గా అండ్ యాజ్ అ ఆస్పిరెంట్గా ఒక 10 years బ్యాక్ నేను కూడా మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యాను. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్కి మీకు గ్యాప్ చాలా వరకు తగ్గుతుంది. ఇక మీరు ఇవి ఎంత కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తారు, ఎంత కాన్ఫిడెంట్గా మీరు అడాప్ట్ చేసుకుంటారన్న దాని మీదే మీ సక్సెస్ ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది పెద్ద భూతం కాదు. అండ్ మ్యాథ్స్లో మాత్రమే ఉండే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకొని దాని మీద ఒక 10-15 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏ లెవెల్లో ఉండొచ్చు అంటే ఆ కాన్సెప్ట్ మీద మీరు సొంతంగా క్వశ్చన్ తయారు చేసే స్టాండర్డ్కి వెళ్ళగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో కాన్ఫిడెన్స్ స్థాయి అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది ఫేస్ చేస్తున్న చాలా రకాలైన సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ ఇవి. హోప్ ఎంతో కొంత మీకు హెల్ప్ అయ్యా అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.